న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ సభకు హాజరవ్వాలి, చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. ప్రజల తీర్పుతో కనువిప్పు కలిగినట్టుంది అన్నారు. మారతారని ఆశించినా మళ్లీ అబద్దాలే చెప్పారన్నారు సీఎం రేవంత్. భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు చెప్పారన్నారు. డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. కేసీఆర్ సభకు హాజరవ్వాలి, చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. కలుగులోంచి బయటకు వచ్చినట్టు కేసీఆర్ వచ్చారని, ప్రజల తీర్పుతో కనువిప్పు కలిగినట్టుందన్నారు. మారతారని ఆశించినా మళ్లీ అబద్దాలే చెప్పారన్నారు రేవంత్. భిక్ష పెట్టిన ప్రాంతం గురించి అసత్యాలు చెప్పారని, తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువన్నారు. కేసీఆర్ సభకు హాజరవ్వాలి, చర్చిద్దామన్నారు సీఎం రేవంత్. కలుగులోంచి బయటకు వచ్చినట్లు కేసీఆర్ వచ్చారని, ప్రజల తీర్పుతో కనువిప్పు కలిగినట్టుందన్నారు. మారతారని ఆశించినా మళ్లీ అబద్దాలే చెప్పారన్నారు రేవంత్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇంపుటేటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. మౌనిక, మొత్తానికి కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయిలో మాత్రం కదిలికి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. సో కేసీఆర్ దమ్ము ఉంటే అసెంబ్లీకి రావాలి అన్నటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే కేసీఆర్ హయాంలో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి హయాంలో ఏం జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అటు ఏదైతే మహబూబ్నగర్ సంబంధించినటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకం ఉందో దానికి సంబంధించి ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు అని చెప్పినటువంటి కేసీఆర్ మాటకి సమాధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దానికి ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు మాత్రం ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. అటు కేసీఆర్ చెప్పిన దానిలో వాస్తవాలు ఏం లేవు, ఇక నుంచి అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి అంటూ కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల్లో మాత్రం కొంత చెల్లడం మాత్రం చాలా సీరియస్ గా జరిగిందని చెప్పాలి. మొత్తానికి మాత్రం కేసీఆర్ మీడియా సమావేశం పైన రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కూడా కొంత సవాల్ విసిరారు. అసెంబ్లీ వేదికగా ముఖాముఖికి మీ సిద్ధం, ఎందుకంటే మీరు ఎక్కడో తెలంగాణ భవన్ లో ఉండి మీరు మా పైన అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మేటువంటి పరిస్థితి కాదు. నీళ్లపైన నిజాలపైన చర్చిద్దాం, మీరు దమ్ముంటే రండి అంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి దీనిపైన చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. సో ఇప్పటికే అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తుంది అనే తెలియగానే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది ఏంటి పూర్తి వివరాలని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్చాట్లో అని చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి ఎట్లా ఉండబోతున్న రాజకీయాలు ఏంటి అన్నది మాత్రం ఒక ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఉంది. సో ఖచ్చితంగా రేపటి నుంచి కేసీఆర్ టార్గెట్ గా, అటు రేవంత్ రెడ్డి టార్గెట్ గా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టార్గెట్ గా పొలిటికల్ సినారియో మారబోతోంది మౌనిక. శ్రీకాంత్, అలాగే ఇప్పటివరకు కేసీఆర్ ఎప్పుడు వస్తారు అని ఎదురు చూసిన కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా 1 by 1 ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ అటాక్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అలాగే కేసీఆర్ రావడాన్ని కూడా ఒక విధంగా జంకుతున్నారు అనుకోవచ్చా కాంగ్రెస్ సర్కార్? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటి వరకు కేసీఆర్ ని తిట్టుకుంటేనే రాజకీయాలు జరిగినాయి.
బట్ ఇప్పుడు కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండబోతున్నారు. 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. దట్టు కేసీఆర్ ఒక కాస్ట్ తో వస్తున్నారు. దట్టు నీళ్లు నిధులు నియామకాలు ఇదే కోణంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు దాంట్లో నీళ్ల విషయంలో కేసీఆర్ మళ్ళొక్కసారి ఇంకొక అడుగు తీసుకున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఒక ఉద్యమ ప్రస్థానం చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్ మౌనిక మనం మిస్ అవ్వద్దు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అని రేవంత్ రెడ్డి అంటున్నారంటే అసెంబ్లీకి ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ రాడు, ఇది కన్ఫర్మ్. కాకపోతే కేసీఆర్ ప్రజాక్షేత్రంలో నుండి కొట్లాడతాడు, నీళ్ల కోసం కొట్లాడతాడు, మరొక ఉద్యమాన్ని సృష్టిస్తాడు. ఎందుకంటే ఇప్పటికే ప్రజా ఉద్యమం తీసుకొస్తాం, మేము ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పేసి ఆల్రెడీ కేసీఆర్ ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి రావాలి అంటున్నాడంటే కేసీఆర్ అసెంబ్లీకి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటి పరిస్థితులు లేవు, రావు కూడా. సో కేసీఆర్ ఏదైనా ప్రజల్లో ఉంటాడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఒక ముఖ్యమంత్రిగానే వస్తాడు తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం ఈ గవర్నమెంట్ లో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఈ గవర్నమెంట్ లో రావని చెప్పాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కామెంట్స్ కి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రియాక్షన్ చాలా చిన్నగానే కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక శిఖరం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దానికి కౌంటర్ గా కనీసం ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు, కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టారు. ఎందుకంటే ఆ శాఖ మంత్రి కాబట్టి. మరి మేబీ రేపేమైనా రేవంత్ రెడ్డి పెడతారా, పెడితే కేసీఆర్ ను ఢీగొట్టి అంతటి స్థాయి సబ్జెక్ట్ ఇస్తారా, ఇది కూడా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే గతంలో మనం చూసాం రేవంత్ రెడ్డి ఇది కూడా మన బేసిన్ లోనే ఉందా, కృష్ణ మన బేసిన్ లోనే ఉందా, గోదావరి మన బేసిన్ లోనే ఉందా అని చేసినటువంటి కామెంట్స్ మనకి ఇంకా గుర్తే ఉన్నాయి. సో అట్లా నేపథ్యంలో కేసీఆర్ అలవోకగా చెప్పినటువంటి నీళ్ల సబ్జెక్టు అంత ఈజీగా గవర్నమెంట్ కి అర్థమవుతుందని చెప్పేసి మనం అయితే అనుకోలేము. బట్ ఏమైనా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రెస్ మీట్ అయితే పెట్టించారు కేసీఆర్ కామెంట్స్ పైన. సో రేపు ఎట్లా ఉంటుంది అనేది మాత్రం చూడాలి మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.